సార్ ఇది ఒకటి అడుగుతాను, ఒక్క నిమిషం ఆగండి. నవంబర్ 3, 2023 పురంధేశ్వరి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు న్యూఢిల్లీకి ఒక లేఖ రాశారు సార్. ఇది ఆ లేఖ, 4 పేజీల లేఖ. ఆమెకి లేఖలు రాయడంలో తాను చాలా సిద్ధహస్తురాలు. లేఖ రాయడంలో సిద్ధహస్తురాలు. ఇందులో ఆమె చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నారు, వీళ్ళిద్దరూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. చాలామంది నాకు ఓరల్గా కంప్లైంట్ చేశారు, అక్కడ ఉంటుంది సెవరల్ ఓరల్ రిప్రజెంటేషన్స్ అని రాస్తూ విజయసాయి రెడ్డి గారి మీద ఆయన ఈ దీంట్లో మద్యము, ఇసుక ఏదో ఆ ఆరోపణలన్నీ రాసి వీళ్ళిద్దరి బెయిల్ విషయంలో యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు సార్. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నవి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లకు సంబంధించి వార్తల అంశాలనే ఇందులో పొందుపరుస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి 4 పేజీల లేఖ రాశారు. ఇప్పుడు ఈసీకి రాసినట్టే. మీరు అప్పుడు పార్టీలో ఉన్నారు కదా, ఈ లేఖ కూడా చంద్రబాబు కోసం, చంద్రబాబు చెబితేనే చంద్రబాబు రాసిచ్చినటువంటి లేఖ పైన సంతకం పెట్టి పంపించారని అనుకోవచ్చా? సార్, ఆవిడ ఏ రోజైతే అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచి కూడా జరిగిన ప్రతి పరిణామము వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఫేవర్గా ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి తెలుగుదేశం రావడానికి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ రాష్ట్రంలో బీజేపీ రావాలని ప్రయత్నాలు చేసే ఆవిడైతే ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి, ఎంపీకి ఎందుకు కంటెస్ట్ చేస్తుంది చెప్పండి? మీకు ఈ చిన్న లాజిక్ పాయింట్ అర్థం చేసుకుంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఆవిడ నిజంగా రాష్ట్రంలో బీజేపీ ఎదగాలి అని చెప్పని ఆలోచన ఉంటే ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి. కానీ ఆవిడ ఎంపీకి ఎందుకు కంటెస్ట్ చేస్తుందంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ వచ్చేస్తే సెంట్రల్లో ఆవిడ ఎంపీ అయిపోయి అక్కడి నుంచి మెల్లిగా మినిస్ట్రీ తీసుకుని ఆవిడ పనులు ఆవిడ అక్కడి నుంచి ఇక్కడ చక్కదిద్దడానికి పూర్తి స్థాయిలో ఒక మనిషి అక్కడ రిప్రజెంటేటివ్గా ఉంటారు. వీళ్ళదంతా ఎలా ఉంటుందంటే ప్లానింగ్, ఇంత పద్ధతిగా ఇంత ఆలోచించే వ్యక్తి అయితే ఈవిడ, ఇదే పురంధరేశ్వర్ గారు వాళ్ళ హస్బెండ్ మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయలేదండి? చేశారు. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, ఆయన ఓడిపోవడం జరిగింది. అదే వెంకటేశ్వరరావు గారు కన్నా గెలిచుండుంటే ఈవిడ ఇక్కడ స్టాండ్ పూర్తిగా మార్చేసేదండి. మళ్ళా ఇదంతా అవకాశవాది పాలిటిక్స్ వీళ్ళందరూ చేసేది అది. అండ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్లాన్ అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి, అందుకే ఆమె ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళ రిప్రజెంటేటివ్ కేంద్రంలో ఉండాలి. అందుకే ఆవిడ ఎంపీగా పోటీ చేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళా నేను ఈ విధంగా బీజేపీని రావడానికి ప్రయత్నం చేశాను, ఈ విధంగా మనం మెల్లిగా పార్టీ ఇక్కడ ఎదుగుతుందని చెప్పని ఒక కల్లుబొల్లి మాటలు చెప్పి అక్కడ ఆవిడ మినిస్ట్రీ తీసుకుని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడికి ఏం సపోర్ట్ చేయాలి, ఇది వీళ్ళ పర్ఫెక్ట్ ప్లాన్ అండి. దీనిలో ఏం చేంజ్ లేదు. ఆవిడ ఎక్కడ కూడా ఉన్న పార్టీకి ఎప్పుడు కూడా పని చేయలేదు, చేయదు కూడా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని విజయసాయి రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని అని ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశారు కదా, ఇదే మొన్న చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని పురంధేశ్వర్ గారు స్వాగతిస్తూ చాలా శుభ పరిణామం ఇది. ఆయన బయటకు రావటం, ఆయనకు బెయిల్ మధ్యంతర బెయిల్ మీద బయటకు రావటానికి చాలా శుభ పరిణామం అంట. వాళ్ళ మరిది చంద్రబాబు నాయుడు గారికి ఏమో స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందని సాక్షాత్తు ఈడీ అండ్ ఐటీ అధికారులు, ఈడీ అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినటువంటి ఈడీ వీళ్ళందరూ చెప్తే స్కిల్ డెవలప్మెంట్లో జరిగిందని చెప్పి ఈడీ ఆల్రెడీ విశాఖపట్నం మనీ లాండరింగ్ కోర్టులో ఆల్రెడీ దానికి సంబంధించి అరెస్టులు అవన్నీ జరిగినా కూడా, అంటే దాంట్లో కుంభకోణం జరిగిందని తెలిసి కూడా ఒక బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడేది చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావటం శుభపరిణామం అన్నిట్లో. సరే ఒకటి నేనేదో ఒక దాంట్లో చంద్రబాబు నాయుడు బెయిల్ పురంధేశ్వర్ స్వాగతించారు, చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు బెయిల్ పై స్వాగతిస్తున్నాం, శుభపరిణామం అంట ఆయన బెయిల్ రావటాన్ని. మరి విజయసాయి రెడ్డి గారిది జగన్ గారిది అర్జెంట్ గా మరి ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పుడు కూడా రాయాలి కదా. ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు. ఆ బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి వ్యక్తులతో ఎట్లా పొత్తు పెట్టుకున్నారండి నిస్సిగ్గా? ఆ బెయిల్ కోసం ఆల్రెడీ లోకేష్ అమిత్ షా గారిని కలిశారని చెప్పి నేను అనలా, చాలా మంది డిస్కషన్ అయినటువంటి అంశం. నేనైతే దాని మీద అంటలేదు, ఎందుకంటే అమిత్ షా గారు ఇప్పించారనేటువంటి, ఎందుకంటే కలిసిన తర్వాతే ఆయన అడిగాడని ఏ జడ్జి చూస్తున్నారని చెప్పి అమిత్ షా గారు అడిగారని చెప్పి సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఏదైతే ఒక నిమిషం నరేంద్ర నన్ను చెప్పండి సార్.
ఈశ్వర్ గారు ఎస్ ప్రసాద్ గారు చెప్పండి చెప్పండి. ఏం లేదు ఇప్పుడు ఎప్పుడే ఒక నిమిషం నరేంద్ర గారు, ఒక్క ఎప్పుడైతే- నిమిషం ఆగండి. ప్రసాద్ గారు మాట్లాడుతారు. ప్రసాద్ గారు చెప్పండి సార్. ఎప్పుడైతే ఈ బీజేపీ తెలుగుదేశం ప్రాపకం కోసం అర్రులు చాచింది అన్నది ఉదాహరణ ఏంటంటే ఈవెన్ ని యాజ్ సూన్ యాజ్ షీ కమ్స్ ఇన్ టు ద పార్టీ వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆవిడని ప్రెసిడెంట్ చేసిన ఉదంతంలో ఓ చౌదరి సామాజిక వర్గం చేస్తున్న గేమింగ్ ఇందాక నరేంద్ర చౌదరి గారు చాలా బాగా చెప్పారు. ఇక్కడ సుజనా చౌదరి వాంట్స్ టు ప్లే హిస్ కార్డ్స్, గెలిచిన వెంటనేట చీఫ్ మినిస్టర్ రేస్ లో ఉన్నాడట. అంటే వీళ్ళు ఎంతంత డిఫరెంట్ స్ట్రాటజీస్ తో చూస్తున్నారు చూడండి. ఎక్కడ? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఏది చెప్పినా వాళ్ళ సినిమాలో అయితే ఓకే టైప్ లో 21 ఇస్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఓకే అంటాడు, వీళ్ళకి 10, 6, 9 ఏమి ఇచ్చినా అన్నిటికీ ఓకే. ఆ క్యాండిడేట్ అక్కడ గెలుస్తాడో గెలవడో అన్న స్ట్రాటజీయే లేదు. రైట్. సార్ దానికి నేను ఒక్కటే చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు అనే చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడికి అనేక రకాల తలకాయలు ఉంటాయి. ఒకటి ఈనాడుతో ఆడిస్తాడు కొద్ది రోజులు గేమ్, ఆంధ్రజ్యోతితో ఆడిస్తాడు, టీవీ5 నాయుడుతో ఆడిస్తాడు, పవన్ కళ్యాణ్ ఇంకో తలకాయ, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడుపుతాడు. ఈ తలకాయ ఎప్పుడు సరిగ్గా పనిచేయదు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే తలకాయ, జయప్రకాష్ నారాయణ ఇంకో తలకాయ, ఇప్పుడు ఇంకో తలకాయ పురంధేశ్వర్ గారు ఒక తలకాయ పెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ తలకాయలుగా ఎప్పుడూనే ఉంటాయి, అటో పక్క ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇంకో షర్మిల అనే తలకాయను కూడా ఆయన యాడ్ చేసుకొని ఎలా రాజకీయం చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ గా ఫేస్ చేయలేడు ఏ రోజు కూడా డైరెక్ట్, ఎందుకంటే నీతిపరుడు నిజాయితీపరుడు డైరెక్ట్ గా వస్తాడు సార్. నిజాయితీ లేనాడు ఏం చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు. ఇదే ఈరోజు జరుగుతా ఉంది. సో అట్లాంటి రావణాసుడికి అట్లాంటి రాక్షసులకి ఖచ్చితంగా రాముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు, మరోసారి రేపొద్దున చెప్పబోతున్నారు.